నిర్మల్లో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితపై గ్యాంగ్ రేప్ అంశం తీవ్ర కలకలం రేపుతుంది. బస్టాండ్లో ఆటో కోసం ఎదురు చూస్తున్న మహిళపై దుండగులు దారుణానికి పాల్పడ్డారు. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. బాధితురాలికి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నిర్మల్లో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితపై గ్యాంగ్ రేప్ అంశం తీవ్ర కలకలం రేపుతుంది. బస్టాండ్లో ఆటో కోసం ఎదురు చూస్తున్న మహిళపై దుండగులు దారుణానికి పాల్పడ్డారు. సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. బాధితురాలికి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. యామిని జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వద్ద జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. బాధితురాలు ఇచ్చిన సమాచారం పరంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తా ఉన్నారు. ప్రత్యేక బృందాల రంగం దించారు. ఇలా ఎస్పీ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి బాధితురాలను పరామర్శించారు. ఆమె దగ్గర కొన్ని వివరాలు సేకరించారు. అంతేకాకుండా బస్టాండ్ వద్ద పరిసరాలను కూడా పరిశీలించి ఏదైతే ఘటన జరిగిందో ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. ఆ సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ని కూడా పోలీసులు పరిశీలిస్తా ఉన్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలో నడిబొడ్డున్న ఈ ఘటన జరగడంపై పోలీసులు కూడా సీరియస్ గా తీసుకున్నారు. ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపడతారు. సీసీటీవీ ఫుటేజ్ విధంగా నిన్న ఏదైతే రాత్రి అనుమానితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా వారికి సంబంధించిన ఆచూకీ కనుక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం బాధితురాల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మరోవైపు పోలీసులు చెప్తా ఉన్నారు ఖచ్చితంగా కూడా నిందితులను పట్టుకొని తీరుతామని చెప్తున్న పరిస్థితి. యామిని. రైట్, థ్యాంక్ యూ మాంతయ్య.